ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను భద్రపరిచారు. దాన్ని బట్టి మీకు వందనములు. నీ అపారమైన కృప చేత, కనికరము చేత 2024వ సంవత్సరాన్ని ముగించి 2025వ సంవత్సరము మొదటి నెల 3వ దినాన్ని కూడా ప్రభా నీ సన్నిధిలో కూర్చుంటే భాగ్యము మీరు మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన శుభకరమైన ఆనవాళ్ళను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సార్వత్రికంగా, పరిచర్య మూలముగా మీరు అనుగ్రహించినటువంటి వాగ్దానముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆజ్ఞలు నెరవేర్చి వాగ్దానములను స్వతంత్రించుకుంటూ కొరకై మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాం. మా సమయం అంతా కూడా దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాం. 31 రాత్రి వాచన సర్వీసులోను మొదటి తారీఖు మరి కృతజ్ఞత ఆరాధన కూడికలోను మీ దాసులను ఫ్రైడేస్ అని నిలవబెట్టి వాడుకొని మహిమ తెచ్చుకున్న దాన్ని బట్టి నీకు కొన్నాం. ఆ యొక్క దాసు నన్ను కూడా మచిలీపట్నం మరి కానూరు బేర్షివా ప్రార్థనా మందిరములో వాడుకున్న దాని కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాం. ఆ పరిచర్య నేను మహిమార్థమై అక్కడ ప్రజల యొక్క ఆశీర్వాదమై జరిగినట్లుగా మీరే సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. మా సమయం అంతా కూడా దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సమయాన్ని దీవించి పెడుతురండి. ఈ సంవత్సరం అంతా కూడా పరిచర్య నీ నా మహిమార్థమై అనేకుల ఆత్మల క్షేమార్థమై, రక్షణార్థమై జరిపించినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తురండి. మాకు అటువంటి శక్తి, ఆలోచన, బలము దయచేస్తారండి. మీరే మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సమయం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మారుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాం. వచ్చిన వారి కొరకే నీ వందనములు. మిగతా వారు రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది మరి పని బాధ్యతల మీద ఉన్నారు. వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారి సమయాలు కూడా దీవెనకరంగా ఉంచుతారండి. మెట్టుకు మమ్మల్ని పాల్దర పెట్టుకుంటా ఉన్నాం. సహాయపడుతారండి. శంభ్రోను క్రిస్టియన్ చర్చ్ కొరకై నీ వందనములు. ఈ పరిచర్యను ఆరంభించడి కొరకై దైవజనుడు సుందర్ సింగ్ గారి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయనకి ఇచ్చిన భారమును బట్టి మీకు వందనములు. ఈ స్థలములో మందిరం నిర్మించుడి కొరకై ప్రభా మరి మీ దాసుని హస్తాలను బలపరిచి సహాయపడుతూ వచ్చారు. అది మొదలుకునేంత వరకు కూడా ఆయా వారి చేత పరిచర్య జరిగించుడి కొరకై, పరిచర్య ధర్మంలో మీరు చేసిన సహాయమును బట్టి నీకు వందనం. నీ దాసుని యొక్క ఉద్దేశము, నీ చిత్తం ఇక్కడ సంపూర్తిగా నెరవేర్చబడి కొరకై సహాయపడుతారండి. అనేకులు ఈ సంవత్సరంలో నీ సన్నిధికి చేర్చబడి కొరకై సహాయపడుతారండి. నీ సన్నిధిలో మరి వారు మరి ఆనందించుడి కొరకై ఇక్కడ ఈ స్థలానికి నడిపిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. నువ్వు నమ్మదగిన దేవుడు. నీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మా సమయాన్ని దేవునికరంగా ఉంచుతారండి. ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పాడుట్లో, ప్రార్థన వర్తమానంలో, ప్రార్థించుట్లో సహాయపడుతూ ఎన్నో అక్కర్లు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఏమైనా బట్టి దివ్య కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనుకోకుండా గాయమైంది. గాయము చేయవాడు నేనే, గాయము కట్టువాడు నేనే. మరి బిడ్డను మీరే సంపూర్తిగా తాకి స్వస్థపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీకు అసాధ్యమైంది ఏది లేదు. మీ గాయపడిన హస్తం ఉంచుతురండి. సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాను. పక్క స్థలంలో పని జరుగుతూ ఉంది. జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కృప చూపిస్తురండి ప్రభా. సామేల కొరకు, శ్యామ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పని బాధ్యతల్లో నీ దాసులకు సహాయపడుతారండి. కీడుని ఆపదను తప్పిస్తారండి. వారు లేని వారిని ప్రభా దుర్మార్గ దుష్టుల నుంచి ఆ పని తప్పించి మీ రక్త ప్రోక్ష నుంచి మీకు అనుదృష్టి ఉంచుతారండి. అపవాదం లేకుండా సహాయపడుతూ రండి. మీకు అనుదృష్టి ఉంచుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపి మెటుకు మమ్మల్ని పాదర పెట్టుకుంటా ఉన్నాం. మీ సహాయం దయచేస్తారండి. నీ కృపగా అప్పగిస్తూ ఉన్నాం. వచ్చిన వారందరి కొరకే మరోసారి నేను స్తుతిస్తూ ఉన్నాం. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి నీ సన్నిధికి నడిపించి మహిమ తెచ్చుకుంటామని
మమ్మల్ని పాదలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 539, పాత పుస్తకాల్లో 533. 539, 533. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. పాత సంగతులన్నీయు గతించే మరల రావుగా. పాత సంగతులన్నీయు గతించే మరల రావుగా. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమ దర్శనమందుండి తొలగిపోము ఎన్నడు. పరమ దర్శనమందుండి తొలగిపోము ఎన్నడు. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. సైతాను శరీరము లోకముతో పోరాడుచు. సైతాను శరీరము లోకముతో పోరాడుచు. ఎంత క్రయమునైనను సంతోషముగా చెల్లింతుము. ఎంత క్రయమునైనను సంతోషముగా చెల్లింతుము. యుద్ధమందు జయముందా ప్రభుని శక్తి పొందేదం. యుద్ధమందు జయముందా ప్రభుని శక్తి పొందేదం. యేసు జయము పొందుచు సాతాను రాజ్యమనచెదం. యేసు జయము పొందుచు సాతాను రాజ్యమనచెదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక. యేసు నామమందున పొందెదము శక్తిని. యేసు నామమందున పొందెదము శక్తిని. అల్పకాల యాత్రలో గొనుగు సనుగులుండక.
అల్పకాల యాత్రలో గొనుగు సొనుగులుండక ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. యేసు మనతోనుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను తిరుగము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందుము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందుము. ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం. ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం. నగటి మీద చేతిని ఉంచి వెనుక తీయుము. నగటి మీద చేతిని ఉంచి వెనుక తీయుము. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు మనతోనుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గము వెనుకకు తిరుగము. మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో. మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో. అంతరంగ పురుషునందు బలమును పొందేదము. అంతరంగ పురుషునందు బలమును పొందేదము. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందేదం. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందేదం. శరీర ఇచ్ఛలన్నీయు అనగద్రొక్కి వేసేదం. శరీర ఇచ్ఛలన్నీయు అనగద్రొక్కి వేసేదం. యేసు మనతోనుండగా ధైర్యముతో కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. విడచేదం ఈ లోకము యాత్ర పూర్తి చేసేదం. విడచేదం ఈ లోకము యాత్ర పూర్తి చేసేదం. పరమరాజ్యమందున పరమ గృహము చేరేదం. పరమరాజ్యమందున పరమ గృహము చేరేదం. యేసు ప్రభును సంధించేదం. ఆనందముతో నిండేదం.
యేసు ప్రభును సంధించేదం, ఆనందముతో నిండేదం, బహుమానములు పొందేదం, సదా ఆయనతో నుండేదం, బహుమానములు పొందేదం, సదా ఆయనతో నుండేదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. పాట సంఖ్య 582, పాత పుస్తకాల్లో 571. 582, 571. వెళ్ళేదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళేదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు. వెళ్ళేదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళేదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. మన ప్రార్థన ప్రభు ఆలకించి, అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభు ఆలకించి, అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళేదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళేదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి, తన మందిరమునకు తెచ్చి, ఆత్మలనెల్లా ప్రభు రక్షించి, తన మందిరమునకు తెచ్చి, తన ఆలయములు మేలు పొందా వేడెదము మనము. తన ఆలయములు పొందా వేడెదము మనము. వెళ్ళేదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళేదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. అందరికీ రక్షణ కలుగా, రాజులకు
అధికారులలో అందరికీ రక్షణ కలుగా. రాజులకు అధికారులలో సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే. సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకు పబడా వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మతో ప్రభుయే తిని కట్టి దాని అందు ప్రభు మహిమ నిండి. ఆత్మతో ప్రభుయే తిని కట్టి దాని అందు ప్రభు మహిమ నిండి. తన ఘనతావా దిల్లునట్లు వేడెదమాయనను. తన ఘనతావా దిల్లునట్లు వేడెదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము ధైర్యముతో కృపాసనము చేరను. సజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. సజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. దేవాని హృదయాను సారులను లేపమని వేడెదం. దేవాని హృదయాను సారులను లేపమని వేడెదం. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము
లను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను. పాట సంఖ్య 257, పాత పుస్తకాలు 255, 257, 255. ప్రభువా ప్రభువా పాడెదనొక స్తుతి గీతం, ప్రేమించి రక్షించితివి ప్రభువా. గతవత్సరంబులోనా కాపాడి నడిపినావు, గతవత్సరంబులోనా కాపాడి నడిపినావు. నూతన వత్సరమునా స్తుతింపజేసినావు, నూతన వత్సరమునా స్తుతింపజేసినావు ప్రభువా. ప్రభువా పాడెదనొక స్తుతి గీతం, ప్రేమించి రక్షించితివి ప్రభువా. యేసయ్య పలికితివి ఆ సముద్ర పొంగులాలో, యేసయ్య పలికితివి ఆ సముద్ర పొంగులాలో. నిశ్చయముగయురా కండుముని మలముగా, నిశ్చయముగయురా కండుముని మలముగా. ప్రభువా ప్రభువా పాడెదనొక స్తుతి గీతం, ప్రేమించి రక్షించితివి ప్రభువా. భయపడిన శిష్యులతో రయమోన పలికితివి, భయపడిన శిష్యులతో రయమోన జీవి. భయపడకుడి నేనే ధైర్యము తెచ్చుకొనుడి, భయపడకుడి నేనే ధైర్యము తెచ్చుకొనుడి ప్రభువా. ప్రభువా పాడెదనొక స్తుతి గీతం, ప్రేమించి రక్షించితివి ప్రభువా. తుఫాను రేగే త్వరలో తారంగములు లేచే, తుఫాను రేగే త్వరలో తారంగములు లేచే. ఆపితివయ్య దేవా ఆపద భాపితివి, ఆపితివయ్య దేవా ఆపద భాపితివి ప్రభువా. ప్రభువా పాడెద గీతం, ప్రేమించి రక్షించితివి ప్రభువా. మండ్లకు బదులు గంజి దేవదారులు
మలచు మండ్లకు బదులు గంజి దేవదారులు మలచు అండును సూచనలుగా నిత్యం ఖ్యాతిగాను అండును సూచనలుగా నిత్యం ఖ్యాతిగాను ప్రభువా ప్రభువా పాడెదనొక ఇతం ప్రేమించి రక్షించితివి ప్రభువా అభివృద్ధి చేసే దావు ప్రభువైన యేసు దేవా అభివృద్ధి చేసేదావు ప్రభువైన యేసు దేవా అధికంబు మేలు లాతో మునుపాటి కంటే మిగులా అధికంబు మేలు లాతో మునుపాటి కంటే మరలా ప్రభువా ప్రభువా పాడెదనొక స్తుతి గీతం ప్రేమించి రక్షించితివి ప్రభువా సిలువలో మా తుఫాను బలిలో భరించితివి సిలువలో మా తుఫాను బలిలో భరించితివి హల్లెలూయా పాడెదాను కలువారి యేసునాదా హల్లెలూయా పాడెదాను కలువారి యేసునాదా ప్రభువా ప్రభువా పాడెదనొక స్తుతి గీతం ప్రేమించి రక్షించితివి ప్రభువా పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనం. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 625వ పేజీ. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చదవన్న లేఖన భాగముల కొరకై మీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం, మీ సన్నిధిని ప్రభావం ఆశ్రయిస్తూ ఉన్నాం. సహాయపడుతురండి, మా సమయము దీవెనికరంగా ఉంచుతురండి. నీ కృప నీ కనికరము మా మీద ఉంచుతురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నువ్వు ఎంత అయినా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వం బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. సహాయపడుతురండి, మాతో మాట్లాడుతురండి. వాడు నిలబడుతున్న దాసుడు ఒట్టివాడు మట్టివాడు, ఏ మంచి లేనివాడు. నీ మమ్మల్ని కనికరించి నీ ప్రజల క్షేమార్థమై నీ మహిమార్థమై నీ లేఖన భాగములు అనుగ్రహిస్తురమ్మని, మాతో మాట్లాడుతురమ్మని, మేము ఏ రీతిగా ప్రార్థించవలసిన వారు ఉన్నామో అది ముందు ఎరగలుగుడు సహాయపడుతురమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుక నుంచి నాము తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరంలో మొదటి శుక్రవారం కదా,
2024 గతించిపోయింది. 2025లో దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రవేశపెట్టినాడు. ఈ 25లో ఆయనకు మహిమకరంగా జీవించినట్లుగా 24లో ఏ రీతిగా ఆయనకు మహిమకరంగా ఎక్కడ జీవించలేకపోయినామో రానున్న దినాలలో అలా జీవించలాగిన ఇదని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన కదా. గత సంవత్సరం అంతా వచ్చిన వారు ఎవరున్నారు చెప్పండి? శుక్రవారం మానకండి. గత సంవత్సరం అంతా శుక్రవారాలు ప్రార్థన మానేశారా? ఎన్ని వారాలు? నువ్వు చాలా వారాలు మానేసావా? మీరు ఎవరు రాలేదా? నువ్వెన్ని వారాలు? 4 వారాలు మానేశారు. అంటే నడిచేనా కదా ఫస్ట్ ప్రైజ్ 2 వారాలే. ఉపవాసం మొత్తం అన్నీ అది ప్రైజ్ ఉంటుంది కరెక్ట్గా చెప్తే. 2 వారాలు మానేసిందంట నడిచేనక్క. 4 వారాలు మానేశారు. సరే, ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేయాలి? రావాలి. చదువుతూ ఉన్నారా? ఈ సంవత్సరం అంతా ఏం చేయాలా? ఒక్క వారం కూడా మానకుండా ఏం చేయాలి? రావాలి. దేవుని సన్నిధిలో గడుపుట అనేది మనకి ఎంతైనా ఆశీర్వాదమే. లోకంలో ఎక్కడ గడిపినా మనకు ఆశీర్వాదము రాదు. అదేదో మన అక్కర కొరకో, మన సంతోషం కొరకో, మన పని కొరకో, మన భవిష్యత్తు కొరకో, మన భోజనం కొరకో గడిపే సమయాలే కానీ దేవుని దగ్గర దేని కొరకు? అనేకుల క్షేమం కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తాం. సరే, మెట్టుకు తలంపు ఏంటంటే మనము ఏ వారమైనా కానీ దేవుని సన్నిధిలో ఏం చేయాలి? నియామకుడికుల్లో కనపడాలి. సరే, ఇప్పుడు చదివాం యెషయా గ్రంథం 65:24 మనం చదివాం. ఇది దేవుడు ఈ సంవత్సరము మనకు సంఘ వాగ్దానంగా ఏం చేశాడు? అనుగ్రహించాడు. 2025 సంవత్సరము 2025 సంవత్సరానికి సంఘ వాగ్దానము వారికి ఇలాగు జరుగును. వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగా ఎంత గొప్ప మరి వాగ్దానం ఇది. ఇది గత సంవత్సరంలో ఏం వాగ్దానము అమ్మా? నీకు నీ సంతానముకు సదాకాలము ఇచ్చేది. ఆది కాండము ఎన్ని? 24:15. ఆది కాండము 24:13. ఆది కాండం 13:15. క్షమించాను, ఆది కాండం 13:15. ఎందుకనగా నీవు చూచి నీ దేశం నీకు నీ సంతానం సదాకాలము ఇచ్చేది. గత సంవత్సరము సంఘానికి అనుగ్రహించినటువంటి వాగ్దానం అది కదా. ఈ సంవత్సరము యెషయా గ్రంథం 65:24 వారు వేడుకొను మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగా ఈ వాగ్దానము దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. ఇంకా ఆదివారం 1వ తారీఖున వాస్తవంగా మనము ఈ యొక్క సంఘ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాము. అయితే నేను లేని కారణాన్ని బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటను తెలియజేస్తా ఉన్నాం. మీకు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మీకు కూడా ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి కదా. కుటుంబ వాగ్దానాలు తీసుకున్నారు అందరూ? తీసుకున్నారా? తీసుకోలేదా? మరి తీసుకోవాలా. కుటుంబానికి కూడా ఒక వాగ్దానం తీసుకోవాలి. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రతిదినం కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసుకో. ప్రభువా, మా కుటుంబానికి ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దాన ప్రకారము మేము నడిచినట్లుగా ఈ వాగ్దానం మా జీవితంలో ఏం చేయాలి? నువ్వు స్థిరపరచాలి. కుటుంబానికి వాగ్దానం తీసుకోవాలి. ఒకవేళ నువ్వు ఏదైనా పరిచయం చేయాలని తలస్తా ఉన్నావు అనుకో, దానికి ఒక వాగ్దానం తీసుకోవాలి కదా. దేనికైనా వాగ్దానము మనకు అవసరం.
సరే, ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు, వారు వేడుకొనక మునిపే నేనేం చేస్తాను. లోకంలో సాగుతుంది, అడగందే అమ్మాయినా బెటర్, అడగందే అమ్మాయినా. ఈయన అమ్మలంటుడు కాదు, ఈయన అమ్మ కంటే మించినటువంటి. ఎందుకంటే మనం వేడుకోకల్లా, మనం వేడుకొనక మునిపే ఆయన ఏం చేస్తాడు కదా. ఎందుకంటే ఈ దైవజన జీవితంలో మనకి ఎన్నో అక్కర్లు ఉంటాయి. మనం అన్నీ ఏం చేయలేము, వేడుకోలేం. అని వేడుకోగలమా? కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకు తెలియవు కదా. కాకపోతే ఆయన దేని వాక్యం చలవిస్తూ ఉంది, ఆయన అన్నిటినీ మనం వేడుకొనక మునిపే ఏం చేస్తాడంట, వారు మనవి చేయించుండగా నేనేం చేస్తాను, ఆలకిస్తాను. ఎంత గొప్ప సంగతితో సంఘము గత కొంతకాలం నుండి ప్రభా సంఘమునకు ఏం వాగ్దానం ఇవ్వబోతా ఉన్నాం. శుభకరమైన ఆనవాళ్ళు మీరు మాకు ఏం చేయాలా, ఏదైనా మనకు ఆధారం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఏం చేస్తాం, ముందుకు. వారు మనవి చేయించుండగానే ఏం చేస్తాడంట, వారు వేడుకొని ఉండిపోయి ఏం చేస్తాడంట, మనము కొన్ని పర్యాయములు ఏం వేడుకోలేదు ఆయనను. ఉదాహరణకు ఈ రక్షణ భాగ్యము మనకు కావాలని వేడుకున్నామా? ఎన్నో కావాలని వేడుకున్నాం, ఎన్నో కావాలి. ప్రభువా నాకు కుటుంబం కావాలా, బిడ్డలు కావాలా, ఇల్లు కావాలా, పొలం కావాలా, లేకపోతే ఆరోగ్యం కావాలా, లేకపోతే క్షేమం కావాలా. అయితే ఈ రక్షణ కావాలని మనం ఏం చేయలేదు. అయితే ఆయన మనకు ఏం చేశాడు, వేడుకొనక మునిపే ఏం చేశాడు ఆయన. ఉదాహరణకు సౌలు జీవితాన్ని చూస్తాం. సౌలు ఏం కోరుకున్నాడు, పరిశుద్ధులను హింసించాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకు, దేవుడు ఇచ్చాడు, ఆయన దర్శనం ఇచ్చాడు. వేడుకొనక మునిపే ఆయన ఏం వేడుకున్నాడా? చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనమా చదువు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు. ఎక్కడికి వెళ్ళాడైనా? ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? దమస్కు వెళ్తా ఉన్నాడు. దమస్కు ఎందుకు వెళ్తా ఉన్నాడు? పరిశుద్ధులను ఏం చేయాలా? 2వ వచనం చదవండి. 2వ వచనం, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చేటకు దమస్కులోని సమాజంలో వారికి. దమస్కు ఎందుకు వెళ్తా ఉన్నాడంటే భక్తి గల వారిని ఏం చేయడానికి, బంధించడానికి, చెరసాలలో పెట్టడానికి, యెరూషలేముకు తీసుకురావడానికి. ఇప్పుడు ఈయన ఏం అడగల, నీ దర్శనం నాకు ఇమ్మని. కానీ ఏం చేశాడు, అతని చుట్టూ ఏం ప్రకాశించింది, వెలుగు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, దేవుడు ఏమైనాడు, వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమైనాడు, వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఆయనకు ప్రకాశింపబడింది. నేను ఆ జీవితం మనం ఏం అడగలే, మనం వేడుకున్నామా? వారికి లాగు జరుగును, వారు వేడుకొనక మునుపు మనం వేడుకున్నామా? సౌలు వేడుకున్నాడా, అయ్యా నీ దర్శనం కావాలా? దావీదు కోరుకున్నాడు. ఏమని? కోరవ కుమారులు కోరుకున్నారు కదా. దావీదు యెహోవా యొద్ద కొరగను పెడితిని, దాన్ని నేను వెదుగుచున్నాను. ఆయన ప్రసన్నతను, ఆయన చూచుడుకును, ఆయన ఆలయంలో ధ్యానించుడుకును ఆయన అడిగాడు. సౌలేం అడగలా. అయితే వేడుకొనక మునిపే ఏం చేశాడంటే ఆయన. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో నేను గ్రహించవలసింది ఏంటంటే, మనకు వేడుకొనక మునిపే మన అక్కరకి ఏముందో అది దేవుడు ఏం చేస్తాడు, అనుగ్రహించి వాడుకుంటాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకుని మనం ముందుకు ప్రభువా వేడుకొనక మునిపే ఏం చేస్తానన్నావు, మాకు ఏది అక్కరగా ఉందో దాన్ని ఏం చేస్తానన్నావు. మనం వేడుకోక్కర్లా. ఉదాహరణకు ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నది. వారు అతిక్రమము చేశారు, దేవుని మాటను మీరిపోయారు. ఇప్పుడు వారి సిగ్గు తెలిసింది. వారు అంజురపాకులను కష్టంగా చేసుకున్నారు, అవి వాడిపోతూ ఉన్నాయి. ఇంకా అంతకుమించి తెలియదు వాళ్ళకు. కానీ
వారికి ఒక జంతువును వధించి వారికి వస్త్రములు ఇచ్చింది ఎవరు? వేడుకున్నారా? వేడుకోలేదా? వేడుకోలే. ప్రభునందు ప్రేమంటి వారులారా, వారు వేడుకొనక మునిపే నేనేం చేస్తాను? ఈ దేవుడు ఎంత గొప్పోడు. బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి రోగముతో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నా వేడుకున్నాడా నన్ను రక్షించమని? కొంతమంది ప్రభువా మమ్మల్ని కరుణించని కేకేశారు, ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధుడిగా చేయమన్నారు. వేడుకున్న వారి సంగతి గురించి కాదు, వేడుకొనక మునిపే దానికి నిదర్శనాలు ఇవి. వేడుకున్న వారు స్వస్థత పొందారు, ఆయనను ఆశ్రయించిన వారు మేలు పొందారు, రక్షణ పొందారు, ఇంకా వేరే వేరేటువంటి సంగతులు వారి జీవితంలో జరిగినాయి కదా. అది మంచిదే. అయితే వేడుకొనక మునిపే ఏం చేస్తాడంటే ఆయన, ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను గమనించవలసింది ఏంటి అంటే మన జీవితం ఈ శ్రేష్టమైన సంగతి. ప్రభువా మేము వేడుకొనక మునిపే ఏం చేస్తావు? మనం చేయించుండగా ఏం చేస్తాడంట? ఆ మనవి మనం చేస్తూ ఉంటేనే చాలు, ఆయన ఏం చేస్తాడు? ఆలకించేస్తాడు. ఎదుగుతూ ఉన్నావా నీ జీవితంలో? మనము ఇటువంటి సంగతి అయితే మనం చేస్తుండగా ఆలకించాలంటే మన దగ్గర ఏముండాలా? చూడండి, మనం చూడగలిగితే ఉదాహరణకు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంకి వస్తాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని, ఇంకా ప్రార్థన ముగించలేదా? ఆయన ముగించాడా? ఏలియా ఆకాశం నుండి అగ్ని కురిపించడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆ దహన బలిని ఆకాశం నుండి అగ్ని ఏం చేయాలా? దిగి దహించాల. ఇప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగడానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన మనవ చేస్తూ ఉన్నాడు అంతే, ఇంకా ముగించలేదు. కానీ ఆయనకి ఏమొచ్చింది? జాబ్ వచ్చింది. ఇంకా ముగించలా. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశముడి అగ్ని, ఆయన ఆమె అనలేదు. ఇంకా ఆయన ఆమె అనలా. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఈ దేవుని యొక్క గొప్పతనం. నీవు నేను ఆయన ఏం చేయాలా? అడగాల. ప్రభువా ఈ వాగ్దానం మా సంఘానికి ఇచ్చావు, ఈ వాగ్దానము ఏం చేయాలి? సంఘపక్షంగా నెరవేర్చాలి. మేము వేడుకొనుకునిపే మాకు ఉత్తరమే. ఎన్నో సంగతులు మాకు తెలియదు, ఎన్నో సంగతులు ఉన్నాయి మాకు తెలియదు. అయితే వాటిని ఏం చేయాలి? మేము మనవ చేస్తూ ఉన్నాం. కొన్ని తెలిసినవి మనవ చేస్తుండగా ఏం చేయాలి? నువ్వు రెండు సంగతులు వ్యత్యాసం గమనించాలా. ఇట్లా చూడండి ఆయన చూడాలా. కింద ఏం పని మీకు? వ్యత్యాసం గమనించాలా. ఏంటది? ఉత్తరం వేడుకొనగనిపే ఏం చేయాలా? ఉత్తరం ఇవ్వాలా. మనవ చేయించుండగా అంటే వేడుకొనమంటే కొన్ని సంగతులు మన రాను దినాల్లో ఏం జరగబోతా ఉందో అది మనకు తెలియదు. కాకపోతే దేవా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నువ్వు మాకేం చేయాలా? ఉత్తరమే. కొన్ని మనం చేస్తే ప్రభు కొన్ని తెలుసు. ఉదాహరణకు రాను దినాలలో సెలవులు పురస్కరించుకుని అనేక చోట్ల కుడుగులు జరగబోతూ ఉన్నాయి. దైవ సేవకులు ఇప్పటికే చెప్పారు, 13 నుంచి మీటింగ్స్ ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి తెలుసు. ఇప్పుడు ప్రభా వారికి సహాయపడు, అనేకులను నడిపించు, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించు, రక్షించుకుని వారికి స్థిరపడుకు సహాయపడు, జారిపోయిన వారు బలపడుకు సహాయపడు. మనం కొన్ని ఎరగము ఆయన జాబు, కొన్ని ఎరుగుతాము ఆయన జాబు మనం చేస్తుండగా. ఉదాహరణకు ఏలియాను మనం చూడగలిగితే ఆయన ప్రార్థన చేయించుండగా ఆకాశం నుండి అగ్ని. నీ జీవితంలో ఆయన నిన్ను అంగీకరించాలంటే కొన్ని సంగతులు ఇది ఇక లేఖన బాగా క్లుప్తంగా చూచి మనం ప్రార్థనకు వెళ్తాం. చూడండి 18వ అధ్యాయము 30వ వచనం.
అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును ఈ మాట నుంచి నువ్వు వేడి కొరకు ఉత్తరం ఇవ్వాలంటే, నువ్వు మనవి చేయొచ్చుగా ఆలకించాలంటే, మనవి చేయటకు ఉత్తరం ఇవ్వాలంటే ఈ మాట ఏం చేయాలి? నువ్వు కింద పడదోయబడి ఉన్నటువంటి సంగతులను ఏం చేసుకోవాలి? నువ్వు బాగు చేసుకోవాలి. కొన్ని పడిపోతూ ఉంటాయి నిలబడలేక. కొన్ని సంగతులు ఏమైనా మన జీవితంలో పడిపోలేదా? ఇప్పుడు ఈ పడిపోని నువ్వు బాగు చేసుకున్నావు అనుకో, నువ్వు మనవి చేస్తుండగా ఆయన ఏం చేస్తాడు కదా? బాగు చేయకుండా మనము దానివల్ల ఏం చేయలేము, ప్రతిఫలము పొందలేము. అయితే ఉదాహరణకు ఒక వస్తువు కొనుక్కున్నాం, చాలా రోజులకు వాడకుండా పక్కన పెట్టేసాం. అది ఇప్పుడు వాడుకోవడం లేని కారణం ఎలా ఉంటుంది? ఉపయోగకరంగా ఉండదు. ఇప్పుడు ఉపయోగకరంగా ఉండకపోతే ఇప్పుడు దాన్ని తీసి ఏం చేయాలి? మన ముందు దులుపుకోవడమో, కడుక్కోవడమో, లేకపోతే బాగు చేసుకోవడమో ఉండదా? ఉంటుంది. లేకపోతే ఉపయోగంలే. అది ఎంత విలువైందైనా. ఎంత పొద్దున మా తేజ్ ఫోన్ చేసింది, ఈ ఆక్సిజన్ పెట్టేది మిషన్ కావాలని. ఇప్పుడు మా నాన్నకి ఒంట్లో బాగాలేనప్పుడు తాడేపల్లిలో మా అన్న ఇంటి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర ఒకసారి తెచ్చాం. అది నీళ్లు పోస్తే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఆస్మా పేషెంట్లకి అట్లాంటి వాళ్ళకి ఉపయోగం. మరి వాళ్ళ దగ్గర ఉందేమో అడుగుతాను నేను. అంటే అడిగితే ఆయన అన్నాడు, మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడలేదండి, దాన్ని కొంచెం ఏదైనా బాగు చేసుకుంటే బాగా తక్కువ బాగా విలువైంది. 1,50,000 ఎంత ఉంటుంది అది మిషన్. అయితే అప్పటి నుంచి వాడేది. ఇప్పుడు ఆక్సిజన్ బాగానే ఉంది. అప్పుడు ఎంత కరువు, అప్పుడు దొరికేది కాదు కదా. అందుకని ఎవరికారు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు మిషన్లు కొనుక్కొని పెట్టుకున్నారు. అది తెచ్చాం. అది ఆక్సిజన్ దాంట్లో వాటర్ పోస్తే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆయన అన్నమాట, కొంచెం అప్పటి నుంచి వాడలేదండి, కొంచెం బాగు చేసుకుంటే పనిచేస్తుంది. అది కొంచెం పలానా వాటర్ మార్చుకోవాలా. ఆ వాటర్లు మారిస్తే ఏం చేస్తుంది? పనిచేస్తుంది. ఇప్పుడు మనము దేవుడు మనవి వినాలంటే, ఆయన మన పని చేయాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా కింద పడిపోయిన సంగతులను ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. ఏలియా మనవి ఊరికనే లేదు దేవుడు కదా. ఎవరు మనమైనా ఊరికనే వినమా? ఊరికనే వినం. వారి యొక్క స్థితిని బట్టి ఒకసారి ఏం చేస్తాం కదా. ఆ పేద విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి సారికి ఏం చేస్తూ ఉంది? మొరపెడతా. ఇవి అత్తమానం వచ్చి నన్ను గోజాడుకున్నట్లు ఈ పక్షంగా నేనేం చేస్తాను? ఆయన అన్యాయస్తుడు, కానీ అత్తమానం వచ్చి గోదాడడం వల్ల ఏం చేస్తూ ఉంది? కానీ ఈయన న్యాయవంతుడినా, అందుకే వేడుకొని మునుపు. అయితే నువ్వు చేయవలసిన సంగతి ఏంటంటే, ఆ క్రింద పడిన సంగతులను ఏం చేయాలి? మనము బాగు చేసుకోవాలి. ఎక్కడ పడిపోయాము, ఎక్కడ తొలగిపోయాము, ఎక్కడ తప్పిపోయాము. దేవుడు నీ మాట వింటాడు. నువ్వు నీ మొర ఆలకిస్తాడు. నీ ప్రార్థన జవాబిస్తాడు. కాదు, నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వేం చేయాలి? కింద పడినటువంటి సంగతులను ఏం చేయాలా? బాగు చేసుకోవాలి. ఇది మొదటిది. చూడండి, ఇంకా ముందు చూస్తాం. రెండవది అదే అధ్యాయము 31 వచ్చిన 30 చదివాగా 31. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన ఏం పొందారంట వాళ్ళు? ఏం పొందారు? వాగ్దానాన్ని కూడా ఏం చేయాలి మనము? అందుకే వాగ్దానం ఎంత ప్రాముఖ్యమైనది. వాగ్దానం ఎంతో ప్రాముఖ్యమైనది నీ జీవితంలో. వాగ్దానానికి అందుకే ప్రతిదినము వాగ్దానాన్ని ఏం చేయాలా? ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. అసలు చదవకుండా ఉండకూడదు వాగ్దానం కదా. మనము వ్యక్తిగతంగా, కుటుంబముగా అవన్నీ మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు మనం మూటో కార్డు ఇస్తాం కదా, మూటో కార్డు పెట్టుకున్నారు, క్యాలెండర్ పెట్టుకున్నారు. మా ఇంట్లో ఉంది, మీ ఇంట్లో ఉంది, అందరి ఇళ్ళలో ఉంది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మన మోటో కార్డు అంతా సైజులో వాగ్దానాలు. భర్తకు వచ్చిన వాగ్దానం మొదటిది,
భార్యకు వచ్చిన వాగ్దానం 2, కుమారుడికి వచ్చిన వాగ్దానం 3, కుమార్తెకు వచ్చిన వాగ్దానం 4, ఇంకొక 3 కుమార్తెలు, 2 కుమార్తెలు, ఇంకొక కుమార్తెకు వచ్చిన వాగ్దానం, కుటుంబ వాగ్దానం రాశాడు. అన్నిటికైన పైన సంఘ వాగ్దానం రాశాడు. రాసి మామూలుగా పెట్టుకున్నారు ఒక చోట. అరే భలే ఉంది ఇది, నాకు ఎప్పుడు ఇలాగా ఇటు రాలేదంటే, మేము ప్రతి సంవత్సరం అలాగే చేస్తామండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏం చేస్తాం? దానిని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం వాగ్దానం యొక్క విలువ నీ జీవితంలో. వాగ్దానము నొందిన ప్రభునందు ప్రేమించే వారులరా, ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆకాశముడి అగ్ని దిగింది. ఏంటి కారణం అంటే, ఆయన మొదటిగా ఏం చేశాడు? బాగు చేశాడు. రెండవదిగా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నమాట. యెహోవా ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలుగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున మన జీవితంలో ప్రతిదానికి ఏముండాలా? లెక్క ఉండాలి. దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుగుతా ఉన్నాం? లెక్క. ఈ లెక్కలేదు మనకి, ఈ లెక్కలే. చూడండి, ఇంకా ముందు చూస్తాం, ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చూస్తాం. 33వ వచనం. ఇప్పుడు అది కూడా ఉండాలా, లెక్క ఉండాలా. మూడోదిగా ఏముండాలా? మొదటిది ఏంటి? బాగు చేసావు. రెండోది ఏంటి? వాగ్దానం. మూడోది ఏంటి? ఏం చేసాం అమ్మా? మూడోది లెక్క. నాలుగోది క్రమం. మూడోది ఏంటి? లెక్క. చూడలే కింద, ఇశ్రాయేలు 12 గోత్రముల వాగ్దానం ఉందని యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున. నాలుగో చూడండి, 33 వచ్చిన కట్టెలను జీవితంలో ఏదైనా క్రమం అవసరం. అందుకే దేవుడు ఏం కోరుతా ఉన్నాడు? క్రమం. ఆయన అల్లడికి కత్తగాడు, క్రమానికి కత్త. మన జీవితంలో క్రమం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు క్రమంలో లేరు, అక్రమంలోకి వెళ్ళిపోయారు. అయితే నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చదవన మాట, కట్టెలను క్రమముగా ప్రభునందు ప్రేమించే వారులారా. ఈ మాట నీ జీవితంలో క్రమము అనే దానిని మనం ఏం చేయాలా? తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఏది క్రమము? దేవుడు ఏదైతే పెట్టాడో అది క్రమము. మనం ఏదైతే పెట్టుకున్నామో అది అక్రమం. దేవుని చిత్తం కానిది ఏదైనా పోనీ అంటే మనల్ని తీసేద్దాం. దేవుని చిత్తం కానిది ఏదైనా అక్రమమే, దేవుని చిత్తమైంది ఏదైనా క్రమమే. ఆయన క్రమానికే కర్త. నీ జీవితంలో క్రమం ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో నడుచుట, లేకపోతే లోకము నడుచుట ఒక క్రమమైన పద్ధతి. కట్టెలు ఎలా పెంచారంట? ఎలా పడితే పేర్చకూడదా కదా? ఎలా పడతారులా? మనము క్రమమైనటువంటి జీవితము కలిగి ఉండాలి. చూడండి, ఇంకా ముందు చూస్తాము. అదే అధ్యాయము 36 వచనం. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు ఈ కార్యములన్నీ అది ప్రాముఖ్యమైనది. ఈ కార్యములన్నీ ఎలా చేశాడంటే ఆయన సెలవు చేస్తే. అందుకనే ఆయన ప్రార్థన చేయగానే ఆకాశం నేను దిగింది. మనం ఎవరు సెలవు చేస్తాం? ఎవరు సెలవు చేస్తాం? పిల్లవాళ్ళు సెలవు చేస్తాం, లేకపోతే ఇంటి వారి సెలవులు చేస్తే నలుగురు ఏమనుకుంటారనే సెలవు చేత కూడా చాలా సంగతులు, నలుగురు ఏమనుకుంటారనే సెలవు చేత చాలా సంగతులు చేస్తాం. దేవుని సంగతులతో దేవుని చిత్తానుసారంగా ఏం చేయము? చేయం. అడుగుతా ఉన్నావా? ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఏ మాట అంటే, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఆయనకు ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయంట. ఎన్నో ఫ్యాక్టరీస్ ఉంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఆయన
ఈ దీన్ని ఏమంటారు, ఆ, అనేకులకు దాన ధర్మాలు ఇస్తారు కదా, ఈ చారిటీ ట్రస్టెస్, వాటి అవి కూడా బోల్డ్లు ఉన్నాయంట ఆయనకి. ఎంతో విస్తారమైనటువంటి ధనము ప్రజలకు దాన ధర్మాలు చేస్తాడంట, ఈ లేని వారికి, అట్లాంటి వారికి. అయితే ఆయన ఒక మందిరం కట్టుకున్నాడంట. ఒక మందిరం కట్టుకుని ఒక సేవకుని పిలిచాడంట ఓపెనింగ్కి. అయ్యా పలానా రోజున మా మందిరం ఓపెనింగ్ అంటే ఆయన అనుకున్నాడంట, ఈ బావు ఈయన ఎంత దానకరుణుడు, ఎంత పెద్ద మందిరం కట్టుంటాడో, ఎంత పెద్ద మందిరం కట్టుంటాడో. ఎందుకంటే ఆయనకు డబ్బుకేం కొదులే, అంత మరి ధనవంతుడు ఆయన అనుకుని వెళ్ళాడంట. వెళ్తే పలానా చోటకి పలానా తారీఖు చెప్తే టికెట్లు బుక్ చేశాడంట. ఈ సేవకు వెళ్ళాడంట. ఆయనకు బెంజ్ కారు పంపించాడంట. ఆయన మొత్తానికి బెంజ్ కారు అంటే విలువైనటువంటి కారు. సరే ఎక్కువ వస్తా అనుకుంటాడంట. ఇంత విలువైనటువంటి కదా కాబట్టి ఎంత చక్కగా ఉంటుందో, ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచిస్తూ ఉంటే తీరా మందిరం కలిగిన తర్వాత చిన్న మందిరం కనపడతా ఉందంట. చిన్న మందిరం కనపడతా ఉంటే ఆయన ప్రైజ్లాడి చెప్పి లోపలికి తీసుకెళ్ళి టిఫిన్ గట్ట పెట్టి మందిరానికి పోయేటప్పుడు, ఇంటి నుంచి మందిరానికి పోయేటప్పుడు చెప్తా ఉన్నాడంటే, ఈయన దేవుడు ఇంతవరకు సెలవు ఇచ్చాడండి, ఎంతవరకు కట్టామన్నాడండి. దేవుడు ఎంతవరకు సెలవు ఇచ్చాడు అంటే తలుచుకుంటే ఎంత కట్టగలడు, ఎంత పెద్దదైనా కట్టగలడు. కానీ ఎలా కట్టాడు అంతే, ఆయన చెప్పినట్టు కట్టాడు. ఏది మహిమ, మనము ఉన్నదని కట్టేదానికంటే ఆయన చిత్రంలో కట్టితే కదా, ఆయన చిత్రంలో కడితే అవునా కదా. నీ జీవితం కూడా అంతే, మనం సామర్థ్యం ఉన్నదని కాదు. అందుకే పుస్తకం అన్నిటేందో నాకు స్వాతంత్రం కాదు, అన్నీ చేయదగినవి కావు. మన జీవితం కూడా అంతే. ఆయన సెలవు, ఆయన అంటాడు నీ సెలవు చేత ఇవన్నీ ఏం చేశాను. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురిపించుకున్నట ఎవరి సెలవు అది? ఆయన సెలవే. ఈయన ఆలోచన, ఈయనకి బలం ఉందని, ఈయనకి శక్తి ఉందని చేసిన పని కాదు. ఎదుగుతూ ఉన్నావా? నీ జీవితం కూడా అంతే. మనకి ఎన్నో ఉంటాయి, కానీ ఆయన సెలవు చేత మనం ఈ సంవత్సరం అంతా చేయుట కొరకు ప్రభువా నీ సెలవు అప్పుడు మనకి ఎంత ధైర్యమో, ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఎదుగుతూ ఉన్నావా? ఇది ఆయన సెలవు అవ్వాలా. ఏమవ్వాలా? ఆయన సెలవు అవ్వాలా. ఇంకొక సంగతి చెప్పాడు. ఏమో తెలుసా? ఒక కుటుంబము రక్షించబడిందంట. ఒక కుటుంబం రక్షించబడితే వారు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు. ఈ బెంగళూరు పట్టణం దగ్గర ఎక్కడ ఉంటారంట వారు. అయితే వారికి కుమారుడు సేవ చేయాలనే ఆశ ఉందంట. ఆడేమో నేను చేయనని. అయితే వారికి డబ్బుకి కొద్దులేదు, ఉన్నతమైన చదువుకున్నాడు. అయితే వారి యొక్క ప్రోద్బలాన్ని బట్టి, లేకపోతే వారి బలవంతాన్ని బట్టి సేవకు పెద్ద మందిరం కట్టేశారంట. ఏసీ మందిరం అంట, ఏసీ మందిరం. అయితే ఎవరైనా వస్తారన్న విశ్వాసులు ఆయన దగ్గర కారు పంపుతారంట, ఏసీ కారు నడవక్కల. మళ్ళీ ఇంటికాడ దింపుతారంట. భోజనము అక్కడేనంట. అయితే ఆయన అన్నాడు, ఎంతమంది వస్తారో తెలుసా అన్నాడు. అని నేను అనుకున్నాను, అలా చేస్తే ఎంతమంది 3 మంది వస్తారంట, 4 వస్తారంట. ఎంతమంది వస్తారు? 4. ఎందుకు తెలుసా? ఆయన చెప్పిన కారణం ఏంటంటే చిత్తం లేకుండా చేస్తా, అది సెలవు లేకుండా చేస్తాం. నేను సెలవులో చేయాల. పౌలు శీల దేవుని కృపకు అప్పగించుకున్న వారే ఏం చేశారు? వెళ్ళారు. అందుకే ఆయన సేవ ఏం చేసింది? ఫలించింది. ఇంకా ఆయన ఉన్నాడు, ఎవరైనా బర్నబా. ఏం చేశాడు? మార్కును వెంట పెట్టుకుని మరలా కనపడలేదు. ఆయన కనపడ్డా? మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథం చదువుకోండి. బర్నబా, మార్కు మరలా కనపడరు. పౌలు దేవుని కృపకు అప్పగించుకున్న వాడే పరిశుద్ధుల చేత సెలవు పొంది ఏం చేశాడు? ఎంత అద్భుతమైన పరిచర్య. 14 పుస్తకాలు రాశాడు. ఎందుకు తెలుసా? ఆయన సెలవు. రాను దినాలు ఇంతవరకు ఒకవేళ సెలవు లేకుండా చేసామేమో, ఇక నుంచి ఆయన సెలవుతో చేయి. సెలవు అంటే ఆయన చెప్తే చేయి, ఆయన అంటే చేయి. డబ్బులు ఉన్నాయని కాదు, నాకు తెలుసని కాదు. ఎదుగుతా ఉన్నావా? కొన్నిసార్లు మనకు తెలిసిన రూటే కదా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా,
లేక మనకు తెలిసిన మనుషులే కదా, లేకపోతే మనకు తెలిసిన పనే కదా. కాదు. ఏలియా ఆయన ఎలా చేశాడంటే పని, ఆయన సెలవు, నీ సెలవు చేత దీనిని మనం చెప్పగలమా? ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం అంతా నీ సెలవు చేత కదా ప్రభా నేను అన్నీ చేశాను చెప్పగలమా? చెప్తే మంచిదే. నీకు అటువంటి ఉద్దేశము లేదా అటువంటి తలంపు లేదా అటువంటి క్రియ నీ దగ్గర ఉంటే మంచిదే. నీకంటే యోగ్యురాలు భూమి మీద ఎవరు లేరు. తలంపు ఏంటంటే, ఏలియా మొరపెడుతుండగా యెహోవా ఎందుకు ఆలకించాడంటే, ఆయనలో ఉండే శ్రేష్టమైన లక్షణాలు. నీ సెలవు చేత నేను దీనిని చేశాను. పెరుగుతూ ఉన్నావు నీ జీవితంలో. ఎన్ని చెప్పుకున్నాం? 4 సంగతుల 4. మొదటిదేంటి? పడిపోయిన సంగతులను ఏం చేసుకోవాలా? బాగు. రెండవది వాగ్దానం. ఏంటి? ఏం వాగ్దానం ఇచ్చేది ఏం చేయాలి? మనము ఎత్తుపెట్టుకోవాలా. మన సొంతం ఆలోచన కాదు. మూడవదిగా లెక్క. ఏదైనా ఎలా ఉండాలా? లెక్క ఉండాలి. లెక్క లేకపోతే ఏమవుద్ది? ఎన్ని తిన్నామో లెక్క లేకపోతే ఏమవుద్ది? ఎన్ని పడితే నేను వేస్తామా? లెక్క ఉండాలి. మితం అన్నమాట. మితం. మూడవది. నాలుగవదిగా ఏముండాలా అమ్మా? క్రమము. ఏం చేయాలా? క్రమము. ఐదవదిగా ఏముండాలా? ఆయన సెలవు ఉండాలి. అప్పుడు మనం చూసాం కదా, 30 వచ్చినది 18వ అధ్యాయము 38వ వచనం. 38. అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకముందున నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దానిని చూసి సాగిలపడి, యెహోవా దేవుడు. ఎప్పుడు వచ్చింది తెలుసా మహిమ? ఎప్పుడు? ఏలియా యొక్క జీవితము ఆయన సెలవు చేత చేసింది. అందుకే ఆయన మనవి చేయించుండగా దేవుడు ఏం చేశాడు? ఆలకించి జవాబు ఇచ్చాడు. అంతప్పుడు జనులందరూ యెహోవా దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? కేకలేస్తూ ఉన్నారు. నీ జీవితంలో అంతే. నీ జీవితం నీకు ఇటువంటి క్రమము, ఇటువంటి లెక్క, ఇటువంటి వాగ్దానము, ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన సెలవు ఉన్నదనుకో నీ జీవితంలో ఉదయాన నిన్ను బట్టి ఏం చేస్తారు? దేవుని మహిమపరుస్తారు ప్రజలు, నీ కుటుంబము, నీ ఇంటి వారు, కలిగిన వారు, లేకపోతే నిన్ను ఎరిగిన వారు. ఇటువంటి క్రమము కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఈ సంవత్సరము మనము వేడుకొనకుండా ఉత్తరం ఇచ్చేలాగున, మనం మనవి చేర్చునుగా ఆయన ఆలకించేలాగున దేవుడు మన పక్షంగా తన కార్యమును నెరవేర్చును గాక. ఇది సంఘ వాగ్దానము. ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం సంఘపక్షంగా నెరవేర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఈ నెలలో మరి ఏదైనా ఒక రోజు వేలువీనులో పరిచర్య ఆరంభించాలా, దాని కొరకై దేవుడు సెలవు చెప్పున ఆరంభించడానికి ప్రార్థన చేయండి. ఎప్పుడు చేయాలో అప్పుడు. తర్వాత దివ్య కొరకు ప్రార్థన చేయండి. ఎలా ఉందాక? దివ్య కొరకు ప్రార్థన చేయండి. ఆ గాయం సంపూర్తిగా మరి స్వస్థపరచబడి బయటికి మరి రానున్న దినాలలో తన చదువు అని కొనసాగించడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. దివ్య కొరకై. తర్వాత రేపు సిస్టర్స్ మీటింగు, దాని కొరకే ప్రార్థన చేయండి. పక్కన పని జరుగుతూ ఉంది, ఆ పని కొరకే ప్రార్థన చేయండి. తర్వాత 13 నుంచి అనేక చోట్ల మీటింగ్స్ ఉన్నాయి. రాజమండ్రిలో మీటింగ్స్ ఉన్నాయి, ఆంబూర్లో మీటింగ్స్ ఉన్నాయి, ఇంకా అనేక చోట్ల మీటింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే సెలవులు పురస్కరించుకుని మీటింగ్స్ పెట్టారు. అన్ని మీటింగ్స్ కొరకే ప్రార్థన చేయండి. దేవుడు కొన్ని ఆత్మలు ఏం చేయాలా? తర్వాత మనం సహోదరుల కొడుకు 2 రోజులు పెట్టుకోవాలా. మరి ఎవరైనా వర్తమానికులు మనకు దొరకడానికి దేవుని సెలవు చెప్పున మనము పలానా వారిని పిలవడానికి కాదు, కానీ ఎవరైతే ఆయన సెలవులో ఉన్నారో, సంఘానికి మేలు వచ్చిన వారికి క్షేమం ఎవరైతే తన యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా కలిగించగలరో అట్లాంటి వారిని మనం పిలిచిటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా అక్కర్లను చెప్పండి, దాని కొరకే ప్రార్థన. సంవత్సరంలో దేవుని యొక్క పరిచర్య ఎలా జరిగించాలో అది కూడా మరి మనకు దేవుడు తెలియపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మెరిసి జ్ఞాపకం పెట్టుకునండి. మరి పెరిసికి కొన్ని రాత్రి నుంచి వాంతులు అవుతూ ఉన్నాయి. బిడ్డ ఎగ్జామ్ రాస్తూ ఉంది. మరి దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి స్వస్థత ఇచ్చి రాయించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి.
సరే జరిగిపోతున్నాయా? సుకీర్తి, నిస్సి జాన్సన్ వాళ్ళకి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పెరిసియాలకి వాళ్ళతో అయిపోతాయి. కాబట్టి జరగబోయే వారి కొరకు, జరుగుతున్న వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. సమత కూడా సమత జ్ఞాపకం చేసుకునండి. సమత కూడా వాంతులు అవుతూ ఉన్నాయి. బిడ్డ దేవుడు కరుణించి స్వస్థపరచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంటికాడ వాళ్ళకి వాంతులేనా? అదే వాతావరణం బాలే, అందరికీ ఈ విషయంలో వాంతులే. దేవుడు మరి దివిని కూడా కనికరించినట్లుగా మరి మోషన్స్ వస్తూ ఉన్నాయి. దేవుడు వారి పక్షం కృపను విస్తరించి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. భాగ్యశ్రీ కొరకు ప్రార్థన చేయండి. చదువు పూర్తయింది. దేవుడి ద్వారం తెచ్చి ఉద్యోగం అనుగ్రహించినట్టు ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సోమనాడు పక్షంగా ఇంతవరకు మీరు కృప చూపించారు. దాన్ని బట్టి నీ కొందనములు. గడిచిన సంవత్సరాలంతట్లో కూడా పరిచర్యలు సహాయపడుతుచ్చారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. 2025వ సంవత్సరం ప్రవేశింపజేశారు. మీ కొందనం నీ కృపను బట్టే, నీ యొక్క ఘనమైనటువంటి నామమును బట్టే. నా ఆలోచన, నా తలంపు, నా క్రియలను బట్టి కాదు. లేకపోతే నేను నిన్నటి వాడినే. మీరు నేడనే సమయం ఇచ్చారు, ఈ సంవత్సరం ఇచ్చారు. మీ కొందనం తగినట్టుగా ఫలించుడి కొరకై సహాయపడుతురండి. ప్రభా, సంఘానికి అనుగ్రహించిన వాగ్దానం బట్టి మీ కొందనములు. సంఘపక్షంగా ఆ వాగ్దానం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతురండి, కృప చూపిస్తారండి. ప్రభా, వారికి ఎలాగ జరుగును, వారు వేడుకొని ఉత్తరం ఇచ్చేదను, వారు మనవ చేర్చుకుని ఆలకించేదను. ప్రభా, ఈ వాగ్దానము సంఘపక్షంగా నెరవేరుస్తారండి. వేడుకొని ఉత్తరం ఇచ్చావు. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి యొక్క స్థితిని చూసి ఆయన వేడుకొని ఉత్తరం ఇచ్చావు. ఆదాము అవ్వలు పాపము చేత దావుకున్నప్పుడు వారు వేడుకొని మునిపే ఉత్తరం ఇచ్చావు. ప్రభా, నువ్వు కృపగలిగిన దేవుడు. సౌలు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన వేడుకొని వెలుగు ఆయన మీద ప్రకాశింపజేశావు. ఇవన్నీ కూడా బట్టి మేము స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. మా జీవితంలో కూడా ఈ యొక్క వాగ్దానము సంఘముగా, కుటుంబముగా, సార్వత్రికంగా మాకు అని అందరికీ కూడా ప్రాముఖ్యంగా షోమ్రోన్ క్రిస్టియన్ చర్చ్ ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారండి, సహాయపడుతారండి. గడిచిన దినాలు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం. రాను దినాల్లో ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సెలవు చొప్పున ఏలియా, నీ సెలవు చొప్పున క్రమముగా లెక్క చొప్పున మరి వాగ్దానం చొప్పున వాగ్దానం యొక్క రీతిగా నా జీవితంలో ఇవన్నీ ఉండే బాగు చేసుకునేట ఇవన్నీ కలిగి ఉండి కొరకై మాకు సహాయపడు. అప్పుడు పరిచర్య అభివృద్ధి నా జీవితంలో నేను ఇటువంటి స్థితి కలిగి ఉండి కొరకై సంఘమంతా ఇలాగ ఉండి కొరకై సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాను. 2025 ప్రభా మరి జరిగించవలసిన పరిచర్య అంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహోదరులకు కొడుకులు కూడా కలిగి ఉండాలా. దాని కొరకై కూడా ఏదైనా ద్వారం తెర మా ఇష్టం కాదు, మీ చిత్తం, మీ సెలవు చెప్పున చేయటి కొరకై సహాయపడుతున్నాడు. రానున్న దినాలలో మరి వేలువీనులో పరిచర్య ఆరంభించాలి. ఒక గృహాన్ని తీసుకున్నాము. అది మేము వెళ్ళి దానిని మరి ఆధీనం చేసుకుని దానిలో పరిచర్య జరిగించుటి కొరకై సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. సమస్తము మేలుకరంగా జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తాం. నీ సెలవు చెప్పున ఏదైనా చేయటి కొరకై ఈ సంవత్సరంలో మీరు మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ ఘనమైన నామం కొరకై ప్రార్థన చేస్తాం. రేపు సహోదరుల కూడిక, సహోదరులకు సహాయపడుతున్నాను. నీ దాసురాలు దేవుని కుమారికి కావాల్సిన ఆరోగ్యము, క్షేమము, బలము, నీ పునరుద్ధాన శక్తి అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై సహాయపడుతారండి. ప్రభా, నీ మహిమార్థమై ప్రభా కార్యములు జరిగినట్లుగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు.
ఈ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభు రానున్న దినాల్లో శోమలోని పరిచర్యను దీవిస్తారండి. నీ చిత్తానుసారంగా పరిచర్ని సెలవు చొప్పున చేయటి కొరకాయి సహాయం. సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలడెవడు? ప్రభు నీ సెలవు పొంది కార్యములు చేయటి కొరకై సహాయపడుతారండి. సంఘంలో చేయబడిన విజ్ఞాపనల కొరకై నీకు వందనములు, మనల కొరకై నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా నీకు నిజముగా మొరపెట్టి వారందరి పక్షంగా నువ్వు కృపచూపుడికి ఐశ్వర్యవంతుడైనావు. నీకే మొరపెడతా ఉన్నావు. మేము ఇంకెవరి దగ్గర మొరపెట్టగలం? మొరపెట్టినా ఏం ఉపయోగం? నీవు జవాబు ఇచ్చేటువంటి దేవుడు, వినే దేవుడు. నీ దగ్గర మొరపెడతా ఉన్నాం, సహాయపడుతారండి. ప్రభు చూపిస్తారండి. దివ్య కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనుకోకుండా కాలికి గాయమైంది, అయితే బిడ్డను కనికరించారు. మరి అవి కుట్లు వేయడానికి సహాయపడుతూ వచ్చారు. సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారండి. ఎటువంటి కీడు నష్టం లేకుండా సహాయపడుతారండి. నీ ఉద్దేశమును బట్టి మీకు వందనములు. బిడ్డను మీ రక్త ప్రోక్షణను తెచ్చుకుంటా ఉన్నాం. దానివల్ల చదువు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సహాయపడుతారండి. మరి నరసింహనాకాశుడు పేర్రాజు గారు, రాజేష్, విజయ్ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు సాకే విషయంలో వారు కూడా తగిన జ్ఞానం, ఆలోచన, బలం, శక్తి, ఓపిక అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి మరియ దివ్యుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మోషన్స్తో బాధపడుతూ ఉన్నారు, స్వస్థత అనుగ్రహిస్తారండి. సహాయపడుతారమని ప్రార్థన, సమత కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వామినిస్తో బాధపడుతుంది బిడ్డ, కనికరించి స్వస్థపరుస్తారండి. పెరిసిజాయి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆవిడ కూడా మరి వాంతులతో బాధపడుతూ ఉంది, సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తారండి. ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. తగిన జ్ఞానం, ఆలోచన, శక్తి, బలం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. సుకీర్తి, నిస్సి జాన్సన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి ఎగ్జామ్స్ రానున్న దినాలు జరగబోతూ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకునండి. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి చదువు పూర్తయింది, మీరు ఏదైనా ద్వారం తెరిచి ఉద్యోగం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. సోదరి వినీత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దూరదేశంలో ఉంది, 4 నెలల నుంచి సరిగ్గా జీతం ఇవ్వట్లేదు, ఇక్కడికి రావాలి, మీరు సహాయపడుతారండి. ఎస్తేరును చూచిన అంత దయ పుట్టినట్లుగా ఆమె మీద దయ పుట్టించి మరి క్షేమంగా ఇంటికి చేరుట కొరకు సహాయపడుతారండి. జీతం కూడా ఇచ్చి సహాయపడుతారండి. కీడు నుంచి తప్పించి మేలు అనుగ్రహించి బిడ్డను ఇంటికి క్షేమంగా చేరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు. 13వ తారీఖు నుంచి రాజమండ్రిలో జరగవలసిన మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 13వ తారీఖు నుంచి ఆంబూర్లో జరగవలసిన మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 13వ తారీఖు నుంచి చెన్నైలో, ఇంకా వేరే చోట్ల తేదీలు వ్యత్యాసం ఉన్న ఎన్నో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, జరగబోతా ఉన్నాయి. జ్ఞాపకం చేసుకున్నాడు. సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చేపిస్తారండి. వేలు విషయం ద్వారం తెరవండి, తెరిచారు మీకు వందనములు. మరి పరిచర్య ఎప్పుడు ఆరంభించాలని సెలవు చెప్పున మాకు తెలియపరిచి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పక్కింటిని పని జరుగుతూ ఉంది, బిడ్డలు సామేలు, శ్యాము చేస్తూ ఉన్నారు. కనికరించి వారి చుట్టూ మీకు కాపుదల ఉంచి క్షేమం అనుగ్రహించే పని జరగడానికి సహాయపడుతారండి. వారి దుష్ట దుర్మార్గం నుంచి తప్పించి భద్రపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేసి రక్త ప్రోక్షణ కోరుతా ఉన్నాం. ప్రభుజీ ఇంతవరకు ఈ పని చేయడానికి అనుగ్రహించిన కృప సామర్థ్యాన్ని బట్టి నీకు, మా క్రియలను బట్టో, మా యొక్క జ్ఞానాన్ని బట్టో, మా ఆలోచన బట్టి సాగలేదు. మీ యొక్క కృప చెప్పిన నడిపించారు. దాన్ని బట్టి మీకు వందనములు. సమకూర్చినటువంటి ఈవెనటి బట్టి నేను స్తుతిస్తాను. ఎవరికి కష్టం వారు తేబడిందో వారందరినీ దీవిస్తారండి, సహాయపడుతారండి, కృప చూపిస్తారండి. ఇంకెవరికైతే ప్రార్థించవలసిన వారు ఉన్నామో వారి కొరకు ప్రార్థించి సహాయపడుతారండి. ఆయన ప్రజలు ప్రార్థించబోతా ఉన్నారు. తర్వాత అన్ని కుటుంబాల కొరకే ప్రార్థించినట్లుగా మాకు సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ ప్రభా ఈ వాగ్దానము సంఘపక్షంగా వాపక్షంగా సంపూర్ణ నెరవేర్చి మహిమ తెచ్చుకుంటూ వారికి ఎలాగూ జరుగును, వారు వేడుకొనకు మురిపోయిన ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచును ఆలకించేదను. ఈ వాగ్దానం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారమని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొని నామ తండ్రి, ఆమె. ప్రార్థన చేయండి.